మన రాష్ట్ర భవిష్యత్తుకి నలుగురు నాయకులు బలంగా నిలబడున్నారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఒకవైపు చూశారంటే మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఆయన తీసుకున్న నిర్ణయాలు ఖచ్చితంగా ఒక రాష్ట్రానికే కాదు గాని మొత్తం దేశమంతా బలం చేకూరుస్తాయని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. అందుకే ఆయన ఒక రిఫార్మర్ గా గర్వంగా చెప్పుకుంటున్నాం. మరొక వైపు చూశారంటే మన చంద్రన్న గారు ఒక టెక్నోక్రాట్ గా, ఒక విషనరీగా ఈ రాష్ట్రాన్ని రూపురేఖలే మార్చి తీర్చుతున్నాడు అని చెప్పి మరొక్కసారి మనం గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఇంకో వైపు చూశారంటే మన కోసం ఎంత ధైర్యంగా ఎంతటైనా త్యాగాలు చేసి కేవలం ఈ రాష్ట్రం బాగుండాలని చెప్పి ఒక విప్లవకారుడిగా మన ముందుకొచ్చిన మన పవన్ కళ్యాణ్ గారు, చివరికి మన 4వ స్తంభం, మన యువ నాయకుడు, మన యువ కిరీటం, మన యువ శక్తి, మన భవిష్యత్తు దిశ చూపిస్తున్న నాయకుడు మన నారా లోకేష్ గారు. మరి మీరందరూ గమనించే ఉండింటారు, మీరు కానీ లేకపోతే ఖచ్చితంగా మన రాష్ట్రం కుప్పకూలిపోతుంది, మన భవిష్యత్తు చీకటిలో మునిగిపోతుంది.